హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మ్యారీడ్ మంచింగ్స్. ఈరోజు మనం నంద్యాలలోని జీవీ మాల్ దగ్గర రాజ్ థియేటర్లో ఉన్న హరితవనం రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఈ రెస్టారెంట్లో ఉన్న ఐటమ్స్, వీళ్ళ మెనూ అండ్ వీళ్ళ అంబియన్స్, అసలు వీళ్ళు ఇచ్చే డిఫరెంట్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఆ టేస్ట్ చూసి అండ్ వీళ్ళ రివ్యూ చేద్దాం. లెట్స్ గో. మెనూ చూసేద్దాం. మనం వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 300 to 400 వెరైటీ మెనూ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ వీళ్ళ దగ్గర ఫేమస్ వచ్చేసి కాంటినెంటల్ డిషెస్ ఇంక్లూడింగ్ రాయలసీమ స్పైసీ సౌత్ ఇండియన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ మెనూలో ఫేమస్ ఏంటి, అసలు వీళ్ళు ఏ ప్రైజెస్లో ఇస్తున్నారు, ప్రైస్ వేరియన్స్ అండ్ ఎలా ఉన్నాయి అంబియన్స్తో కలిపి చూసేద్దాం. లెట్స్ గో. ఈ అంబియన్స్ ఎక్స్క్లూజివ్గా మన ఫ్యామిలీ కోసం అయితే ఇది సెటప్ చేయడం జరిగింది. సో ఈ అంబియన్స్ కానీ డిజైన్ కానీ సో ఫ్యామిలీస్ చాలా పీస్ఫుల్గా వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నట్టు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. సో ఈరోజు హరితవనం రెస్టారెంట్ అండ్ వీళ్ళ అంబియన్స్ అండ్ వీళ్ళ మెనూ అన్ని చూసాం కదండి. కస్టమర్స్ కూడా వాళ్ళు ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని చూసాం కదా. ఇప్పుడు మనతో రెస్టారెంట్ ఓనర్ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, మీ నేమ్ చెప్పండి. నా పేరు శ్రీనివాసులు అండి. నేను సార్ శ్రీనివాసులు. మీ ప్రాపర్ నంద్యాల, నేటివ్ లోకల్ నంద్యాల. సో మీరు ఈ నంద్యాల పీపుల్ కోసం రీసెంట్గా 1 month అయింది స్టార్ట్ చేసి. సో మీరు వాళ్ళకి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, మీకు డిఫరెంట్ ఫుడ్ చెప్పండి. అన్ని రకాలు చైనీస్, ఇండియన్ తందూరి, ఓకే, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ గ్రేవీస్, ఓకే, తర్వాత కాంటినెంటల్, ఇటాలియన్, ప్యాంట్రీ అన్ని సెక్షన్లు మన దగ్గర ఉన్నాయి. సో మనం వాడే ఇక్కడ ప్రత్యేకత ఏమంటే అన్నిటికంటే మనం వాడే మసాలాలు ఏవైతే ఉన్నాయో మనం బయట నుంచే కొనుక్కో, ఓన్ ప్రిపేర్ కిచెన్లోనే అన్నీ వేయించుకొని, నో ఫుడ్ కలర్స్, నో టెస్టింగ్ సాల్ట్, ఇవన్నీ ఏం వాడకుండా అథెంటిక్ ఫుడ్ మన కస్టమర్లకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించేదానికి మేము శాయశక్తిలా కష్టపడుతూనే ఉన్నాము. మీ చెఫ్స్తో మీరు ఓన్గా ప్రిపేర్ చేస్తాం? మేము ఓన్గా ప్రిపేర్ చేపిస్తాం. ఇక్కడ మనం చేసే ప్రతి ఫుడ్ సంబంధించిన మసాలా, ప్రతి ఫుడ్కి సంబంధించిన మసాలా మేము కిచెన్లోనే రెడీ చేసుకుంటాం. ఓకే, బయట నుంచి అయితే తీసుకుంటాం. దీనికోసం ఒక టీం ఉంటుంది సపరేట్గా, ఆ టీం తోటి ప్రిపేర్ చేయించుకుంటాము. తర్వాత
ఫుడ్లో ఎటువంటి ఫాల్ట్ లేకుండా మనకు రెగ్యులర్ రిపీటెడ్ వస్తుంది. రిపీటెడ్ కస్టమర్స్ బాగా ఎక్కువ, ఫ్యామిలీస్, చిన్నపిల్లలు అందరూ ఎంతో పసందుగా దాన్ని ఆస్వాదించేంత రుచికరంగా ఉంటుంది. ఎక్కువ రాయలసీమ పీపుల్ లైక్ చేసేది స్పైసీ ఫుడ్. మీరు వాళ్ళది రీచ్ అవుతున్నారా, వాళ్ళకి ఇస్తున్నారా? స్పైసీ ఆబ్వియస్లీ అండి, అది ఉండాల్సిందే. స్పైసీ కంపల్సరీ. కిచెన్లో తయారు చేసుకున్న మసాలాల వల్ల స్పైసీ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మనకు బయట దొరికే మసాలాల కంటే మనం కిచెన్లో ఇక్కడ తయారు చేసుకునే మసాలాలోనే బయట స్టోర్ చేసి ఉంటారు, వాటి ఎక్స్పైర్ అయిపోతున్న టేస్ట్ పోతుంది. ఎప్పటికప్పుడు ఈ ఫ్రెష్నెస్ అవునవును. సో ప్రైజెస్ ఎలా బయట ఉంచారండి మీరు? నంద్యాల మార్కెట్లో కంపేర్ చేసుకుంటే ఆ రేట్లతో పోలిస్తే మనది కొంచెం తక్కువనే ఉంటుంది. సో ఇది మీ ఫస్ట్ బిజినెస్? ఈ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయి? లేదు, ఇది నాకు 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఓన్లీ హరితవనం రెస్టారెంటే. ఓకే, ఓన్లీ హరితవనం రెస్టారెంట్ నాది 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. కడప జిల్లా, ఇక్కడ ప్రొద్దుటూరు అక్కడ పెట్టున్నాను. ఇప్పుడు ఏంటంటే నా నేటివ్లో నేను ఎస్టాబ్లిష్ చేయాలన్న ఉద్దేశంలో నా సొంత ఊరిలో నేను పెట్టుకున్నాను. ఓకే. సో మా నంద్యాల పీపుల్కి మంచి సర్వీస్ ఇచ్చేదానికి నేను వాళ్ళు స్పెండ్ చేసే అమౌంట్ కి, వాళ్ళు తినే ఫుడ్ కి హ్యాపీగా ఉండాలి. చాలా హెల్దీ ఫుడ్ మేము ఇచ్చేది. నేను సంపాదించేదానికి నాకు కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. ఓకే, బ్యాక్గ్రౌండ్ వరకు గట్టిగా చేశాను. ఈ అనుభవాన్ని మేము వాడుకొని నేనేం ఆలోచిస్తున్నానంటే సేమ్ మసాలాలతోటి సేమ్ ఫుడ్ మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా, అదే సేమ్ మసాలాలతోటి వేరే బ్రాంచ్ వేరే వాళ్ళకి ఫ్రాంచైజీలు ఇచ్చేదానికి కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. ఓకే. సో ఈ చుట్టుపక్కల ఫ్రాంచైజీస్ కూడా నేను రెడీ చేసుకుని కాదు, ఎవరు అడిగినా ఇంట్రెస్టెడ్ ఉంటే మీ మసాలాలతో మీ బ్రాండ్తో ఇచ్చేస్తాము. దేవుడి దయ వల్ల సక్సెస్ రేట్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా మొదలు పెడతాము. సో ఎవరైనా ఫుడ్ బిజినెస్లోకి రావాలనుకున్న వాళ్ళని కూడా వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయడానికి కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు. విత్ దేర్ ఓన్ మసాలాస్ అనమాట. వాళ్ళ ఫుడ్ ట్రిక్స్ అవన్నీ చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఇన్కమ్ చేసుకునేలాగా దే ఆర్ రెడీ టు హెల్ప్ అన్నారు. మాకు వాళ్ళు వచ్చేటప్పుడు కూడా మాకు చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వచ్చి వాళ్ళు తిని ఏ ఐటమ్ కావాలన్నా ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. దాంట్లో అథెంటిక్నెస్ కానీ దాంట్లో ఒరిజినల్ థింగ్ మనం చూసినప్పుడు ఆ ఒరిజినాలిటీ మనకు కనిపిస్తుంది కదండి. ఆ మెచ్యూరిటీ లెవెల్ టేస్ట్లో అది వాళ్ళకి అర్థమైపోతుంది. సో మాకేం కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫుడ్ ఒకేసారి తింటే ఒక టేస్ట్ వస్తుంది, 10 రోజుల తర్వాత మళ్ళీ టేస్ట్ మారి ఉంటుంది. అట్లాంటివి ఏమి ఉండదు. మీరు డే 1 ఏ టేస్ట్ చేశారో సంవత్సరం తర్వాత కూడా అదే టేస్ట్ దొరుకుతుంది మీకు ఇక్కడ. ఎందుకంటే వర్కర్స్ మారచ్చు, మాస్టర్లు మారచ్చు, కానీ మన మసాలా మన చేతిలోనే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. సో టేస్ట్ మారదు. అండ్ మీరు బల్క్గా ఏమన్నా క్యాటరింగ్స్ కానీ అలా కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నామండి. నిన్న వరుసగా 4 రోజులు క్యాటరింగ్ ఇచ్చాము. 2 పెళ్ళిళ్ళకు కూడా ఇచ్చాము. వెజ్ ఇస్తాము, నాన్ వెజ్ ఇస్తాము క్యాటరింగ్లో. ఓకే, అదే అండి. ప్రతిరోజు నేనే పర్యవేక్షణ. మీరు ఓనర్ కదా, మీరు ఉంటారా ఇక్కడే? ప్రతిరోజు ఉంటానండి, ప్రతిరోజు ఉంటాను. ఓపెన్ చేసినప్పటి నుంచి క్లోజ్ చేసేంత వరకు తిరుగుతూనే ఉంటాను, చూసుకుంటూనే ఉంటాను. మళ్ళీ మధ్య మధ్యలో ఏం చేస్తానంటే సడన్గా టేబుల్ దగ్గరికి వెళ్తాను, కస్టమర్ ఫీడ్బ్యాక్ అడుగుతాను. సార్ ఎట్లుంది సార్, ఏమన్నా తక్కువైనట్టు ఎక్కువైనట్టు అనిపిస్తుందా? ప్రతి కస్టమర్ సఫిషియెంట్గా ఉంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, ఇట్లే మెయింటైన్ చేయండి అని ఆశీర్వదిస్తున్నారు. మాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. సో దానివల్ల మీరు ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు ఇంకా ధైర్యంగా ఉంది. దేవుడు ఇచ్చే ధైర్యం, మన కస్టమర్లు ఇచ్చే ధైర్యం నాకు సంతోషంగా అనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, చూసాం కదా, మన ఓనర్ దగ్గర ఉండి ప్రతిరోజు పర్యవేక్షిస్తూ వాళ్ళ రెస్టారెంట్ పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రాంచైజ్ కూడా ఇచ్చి వాళ్ళకు కూడా వాళ్ళ ఈ ప్లేస్ అనే కాదు, నంద్యాల చుట్టుపక్కల కర్నూలు అనే కాదు, ఏ ప్లేస్ నుంచి వచ్చినా దే కెన్ టేస్ట్ దేర్ ఓన్ ఫుడ్. వాళ్ళు ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత దెన్ వాళ్ళు ఓపెన్గా మాట్లాడుకుంటే వాళ్ళకి ఫ్రాంచైజ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన మసాలాలు మొత్తం గ్రౌండ్ నుంచి వాళ్ళకంతా సెటప్ చేసి హెల్ప్ చేద్దామని కూడా అనుకుంటున్నారు. సో వాళ్ళు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ మీ ఫంక్షన్స్ కానీ ఏదైనా మ్యారేజెస్ కానీ ఉన్నా కూడా బల్క్ ఆర్డర్లో క్యాటరింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అదే టేస్ట్ అండ్ అదే క్వాలిటీతో. సో చూడండి, ఫ్యామిలీస్ కూడా చాలా కంటిన్యూస్గా మనం వచ్చి దాదాపు 1 అవర్ అయిపోయింది. సో ఫ్యామిలీస్ కూడా వస్తూనే ఉన్నారు. దే లైక్ ద టేస్ట్. కాబట్టి ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి దే ఆర్ రెడీ టు కమ్ అండ్ టేస్ట్. సో నేను కూడా టేస్ట్ చేయడం జరిగింది ఫుడ్ అయితే. స్పెషల్గా మనకు నచ్చింది అయితే స్టార్టర్స్లో నాన్ వెజ్ స్టార్టర్స్ తందూరి ఐటమ్ బాగుంది. అండ్ బిర్యానీస్లో అయితే వీళ్ళు పులావ్ కానీ బిర్యానీస్ కానీ అండ్ మన రాయలసీమ స్పెషల్ స్టార్టర్స్ నాటుకోడి పులుసు ఇవన్నీ చాలా గ్రేవీలో అయితే స్పైసీనెస్ కనిపిస్తుంది, అచ్చ తెలుగు రాయలసీమ తనం కనిపిస్తుంది. అండ్ కాంటినెంటల్లో వీళ్ళకు తీసుకునే పేరేం లేదు. సో దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. సో ఓవరాల్గా ఫుడ్ అయితే రేటింగ్ అయితే డెలిషియస్గా సూపర్గా ఉంది. అండ్ విత్ క్వాలిటీ అండ్ క్లీన్లీనెస్తో పాటు స్టాఫ్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ హియర్. అండ్ థ్యాంక్స్ అండి, మీరు మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.